నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్ల గ్రాట్యుటీ, కమ్యూటేషన్, ఐఆర్లకు మోక్షం పూర్తి సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి, అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి చెల్లించవలసిన బకాయిలు కొండలా పెరిగిపోయాయి. వివిధ రకాల బిల్లుల రూపంలో సుమారు 23,000 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది అని అంచనా. ఇందులో పదవి ఎక్కువ మోతాదులో పదవి విరమణ చేసినటువంటి ఉద్యోగులకు చెల్లించాల్సిన ఆర్థిక ప్రయోజనాలే కావడం గమనార్హం. సో రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. జనవరి 2024 తర్వాత రిటైర్ అయిన వారి గోడు. ముఖ్యంగా 2024 జనవరి నుండి రాష్ట్ర వ్యాప్తంగా పదవి విరమణ చేసిన ఉద్యోగుల పరిస్థితి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ప్రతి నెల అనేక జిల్లాలలో 1000 మందికి పైగా ఉద్యోగులు పదవి విరమణ చేస్తూ ఉన్నారు. అయితే జనవరి నుండి ఇప్పటి వరకు రిటైర్ అయిన ఒక్క పెన్షనర్కు కూడా నెలవారీ పెన్షన్ మినహా పదవి విరమణ సమయంలో అందాల్సిన గ్రాట్యుటీ, కమ్యూటేషన్, అర్జిత సెలవుల నగదు మార్పిడి వంటి ఆర్థిక ప్రయోజనాలు పూర్తి స్థాయిలో అందలేదని తెలుస్తోంది. ఉదాహరణకు ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే 2024 జనవరి నుండి జూన్ మధ్య దాదాపు 1000 మంది ఉద్యోగులు అయితే పదవి విరమణ పొందారు. వీరి పెన్షన్ ప్రపోజల్ సిద్ధం కావడంలో జరిగిన జాప్యం, ఆ తర్వాత ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం వంటి కారణాలతో ఆర్థిక ప్రయోజనాల చెల్లింపు ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. కొత్త ప్రభుత్వంపై ఆశలు. నెలలు గడుస్తూ ఉన్న నిరీక్షణే. చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి నెలల రోజులు అంటే 10 నెలల వరకు దాదాపుగా గడిచిపోయిందన్నమాట. గడిచినప్పటికీ ఈ కీలకమైన ఆర్థిక ప్రయోజనాల చెల్లింపు విషయంలో ప్రభుత్వం నుండి స్పష్టమైన ప్రకటన కానీ చర్యలు కానీ లేకపోవడంపై ఉద్యోగ పెన్షనర్ల వర్గాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. పదవి విరమణ చేసిన వారికి నెల నెల పెన్షన్ అందుతున్నప్పటికీ జీవిత చరమకంలో వారికి అండగా నిలవాల్సినటువంటి భారీ మొత్తంలో పెండింగ్లో ఉండటం వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. అలాగే పదవి విరమణ చేసిన వారికి నెల నెల పెన్షన్ అందుతున్నప్పటికీ ఈ విధంగా తీవ్రమైన అధిక మొత్తంలో అయితే పెండింగ్ బకాయిలో ఉండటము వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. ప్రతి ఒక్క ఉద్యోగికి రావాల్సిన భారీ మొత్తం ఉద్యోగ సంఘాల నేతలు అంచనా ప్రకారంగా పదవి విరమణ చేసిన ప్రతి ఉద్యోగికి సగటున 4 లక్షల రూపాయలకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఇందులో ప్రధానంగా గ్రాట్యుటీ సుమారు 16 లక్షల నుంచి 20 లక్షల వరకు, కమ్యూటేషన్ సుమారుగా 15 లక్షలు, అర్జిత నగదు ఎర్నడ్ లీవ్స్కు ఉద్యోగి క్యాడర్ను బట్టి సుమారు 10 నెలల వేతనానికి సమానమైన మొత్తం దాదాపుగా 10 లక్షల నుంచి 20 లక్షల వరకు ఉంటుంది. సో ఇవన్నీ ఇతర పెండింగ్ బకాయిల విషయానికి వచ్చినట్లయితే పదవి విరమణ ప్రయోజనాలే కాకుండా పనిచేస్తున్న ఉద్యోగులకు, పెన్షనర్లకి కూడా చెల్లించాల్సిన ఇతర బకాయిలు అనేకం ఉన్నాయి. సరెండర్ లీవ్లు. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులకు 3 సరెండర్ లీవ్లు బకాయిలుగా ఉన్నాయి. ఇటీవల పోలీసులకు 5 పెండింగ్లో ఉంటే కేవలం 2 మాత్రమే చెల్లించారు. డిఏ బకాయిలు. డిఏ ఎరియర్స్ చెల్లింపులు చేయాల్సి ఉంది. సో పలు విడతల కరువు భత్యం బకాయిలు పేరుకుపోయి ఉన్నాయి. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చెల్లించాల్సిన డిఏలు పెండింగ్లో ఉన్నాయి. వీటిని ఎప్పుడు విడుదల చేస్తారనే దానిపైన స్పష్టత లేదు. అలాగే 10th పిఆర్సీ అరియర్స్, 11th పిఆర్సీ అరియర్స్, టీఏ బిల్స్, ఉద్యోగులకు తమ విధి నిర్వహణలో భాగంగా చేసిన ప్రయాణాలకు గాను సంబంధించిన టీఏ బిల్లులు కూడా నెలల తరబడి పెండింగ్లో ఉన్నాయి. వీటికి ఎప్పుడు మోక్షం లభిస్తుందని ఉద్యోగులు ఎదురుచూస్తూ ఉన్నారు. పిఆర్సీ, ఐఆర్లపై అనిశ్చితి. 11వ పిఆర్సీ. గత వైసీపీ ప్రభుత్వం 11వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఆ ప్రభుత్వం దిగిపోవడంతో ఈ యొక్క 12వ పిఆర్సీ కొత్త కమిషన్ను ఏర్పాటు చేయాల్సి ఉంది. మధ్యంతర భృతి, ఐఆర్. సాధారణంగా పిఆర్సీ నివేదిక ఆలస్యమయ్యే పక్షంలో ఉద్యోగులకు మధ్యంతర భృతి ప్రకటిస్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఐఆర్ ఇస్తుందని ఉద్యోగులు ఆశించారు. కానీ ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల్లో
పిఆర్సీ కమిషన్ లేకపోవడం, ఐఆర్ ఊసే లేకుండా ఉండటం ఉద్యోగులను నిరాశపరిచింది. ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి: రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ ఉద్యోగుల న్యాయమైన హక్కులను, ముఖ్యంగా పదవీ విరమణ తర్వాత అందాల్సిన ప్రయోజనాలను సకాలంలో అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పెన్షనర్ల సంఘాలు నొక్కి చెబుతున్నాయి. ఈ పేరుకుపోయిన బకాయిలన్నింటినీ, ముఖ్యంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ను తక్షణమే విడుదల చేయాలని, మిగిలిన బకాయిల చెల్లింపులకు ఒక స్పష్టమైన కాలపరిమితితో కూడిన ప్రణాళికను ప్రకటించాలి అని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ చెల్లింపులు జరిగితేనే పదవీ విరమణ చేసిన ఉద్యోగులు, వారి కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకోగలమని వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఉద్యోగులు మరియు పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు.